జైల్లో కూరగాయలు పండించుకుంటూ పండ్ల మొక్కలు పండించుకుంటూ శేష జీవితాన్ని గడపాలన్న క్లారిటీ పాపం విజయసాయిరెడ్డికి చాలా బాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారు కోరుకున్నట్టు ఆయన హాబీగా ఏదైతే అదే స్వీకరించే ఏర్పాటు మేము కూడా చేస్తాం. ఆయన ఖచ్చితంగా ఆయన ఏదో రోజు వెళతాడు. వెళ్ళిన రోజు నేను కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆ జైలు సూపరింటెండెంట్ గారికి, ఆ జైలు శాఖ ఐజీ గారికి కూడా చెప్పి, సార్ కొద్దిగా ఆ పని ఏదో అప్పచెప్పండి తొందరగా ఆయనకి లోపలికి వెళ్ళిన తర్వాత అని చెప్పి నేను కూడా నా వైపు నుంచి కూడా ఆ రకమైనటువంటి రికమెండేషన్ కూడా చేస్తా. విజయసాయిరెడ్డి గారు, డోంట్ వరీ, యువర్ విష్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ వన్ సెంట్రల్ జైల్ ఆర్ ది అదర్. సో మీరు చాలా రిలాక్స్డ్గా ఉండండి, ఖచ్చితంగా మీరు ఆ పని చేసుకుంది. కానీ రెండవది వికే గారు, ఇప్పుడు నిన్న ఏదో ఒక సన్యాసిలాగా మాట్లాడి, ఇందాక మీరు అన్నారు కదా సన్యాసినిగా మమతా కుల్కర్ణి ఏ రకంగా మారిపోయిందో ఆ రకంగా ఏదో ఒక ట్వీట్ పెట్టి, నేను కూడా రేపే కుంభమేళా ఏదో ఫ్లైట్ ఎక్కి మహాకుంభమేళాకి వెళ్ళి మునిగి సన్యాసం పుచ్చుకుంటానన్న రీతిలో ఒక ట్వీట్ పెట్టి, వాళ్ళేమో మళ్ళీ మీ అంతు తేలుస్తా, మీ సంగతి తేలుస్తా, ఏమనుకుంటున్నాడండి ఇతను? ఇందాక మీరు అన్నట్టు ఎవరిని వదిలిపెట్టనని అంటే మీరు ఏమన్నా అడిగారా వదిలిపెట్టమని? లేకపోతే మనం ఏమన్నా అడిగాం ఏంటి ఈయన తేల్చేది? నాకు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయంగా తప్పితే వ్యక్తిగత విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు, ఈ సన్నాయి నొక్కులన్నీ నొక్కటం దేనికి? అలా నొక్కినంత మాత్రాన్ని మేము ఆయన వదిలిపెడతామా? అరవిందో అసలు వాళ్ళకి 8,000 కోట్లు 9,000 కోట్లు మాకు ఇదో లెక్క అని మాట్లాడినటువంటి ఈ ప్రబుద్ధుడు కాకినాడ పోర్టు దౌర్జన్యం చేసి లాక్కోవాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది? నిజంగానే వాళ్ళకి అంత అన్ని వేల కోట్లు ఇన్ని వేల కోట్లు వ్యాపార సామ్రాజ్యాలు ఉంటే ఆ ఫార్మా బిజినెస్సే చూసుకోవచ్చుగా. వచ్చి మీదబడి వాళ్ళ మీదబడి వీళ్ళ మీదబడి బెదిరించి ఆ తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు తయారు చేసింది ఇతను కాదా? 1000 కోట్లు చెన్నై ఆడిట్ టీం నోటి దాన్ని తీసుకొచ్చి మీరు 1000 కోట్లు ప్రభుత్వానికి కట్టాలి, కట్టకపోతే ఊరుకోము అని బెదిరింపులు గురి చేసింది ఇతను కాదా? ఇవాళ వచ్చి పెద్ద నీతి వాక్యాలు చెప్తా ఉన్నాడు. అంటే నేను అన్నీ వదిలేసి వ్యవసాయం చేసుకుంటా అంటే మేము వదిలేస్తామా? కాకినాడ పోర్టు వ్యవహారాన్ని వదిలేస్తామా? లేకపోతే వైజాగ్లో ఈయన రాజీనామా చేసాడు అనుకుంటున్నారా? కూడబలుకునే గేమ్ ఆడుతున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటి ఏంటంటే వాస్తవ పరిస్థితి వీళ్ళకి అర్థం